గరుడ పక్షి ఆరో పాపని ఎత్తుకెళ్తూ ఉంటే అమర్ అడ్డుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడో. అమర్ని గాయపరిచి ఆ పక్షి ఆరో పాపని ఎత్తుకెళ్ళిపోతుంది. దాంతో బాగి స్పృహ కోల్పోతుంది. అమర్ వెంటనే రాతుడికి ఫోన్ చేసి ఆరో పాపను పక్షి ఎత్తుకెళ్ళిపోయిందని, మిలిటరీ వాళ్ళ హెల్ప్ కావాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆరు పాపని ఆ పక్షి ఒక చోటుకి ఎత్తుకెళ్ళి పడేస్తుంది. ఒక ఎత్తైన కొండ మీద ఆరు పాపని ఆ పక్షి వదిలేయటంతో ఆరు ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. చుట్టుపక్కల అన్ని పక్షులు కూడా ఆరు పాప మీద దాడి చేయడానికి వస్తూ ఉంటాయి. ఆరు పాప కోసం ఆశ్రమంలో ఉన్న పిల్లలతో పాటు అంజు కూడా పూజలు చేస్తూ ఉంటుంది. వినాయకుడికి అంజు పాప దండం పెట్టుకుంటూ, స్వామి ఎలాగైనా సరే మా బుజ్జమ్మను నువ్వే కాపాడాలి, క్షేమంగా తీసుకురావాలి అని చెప్పి అంజు వినాయకుడికి దండం పెట్టుకుంటుంది. కొద్దిసేపటికే ఒక పక్షి గరుడ పక్షితో పోరాడి ఆరు పాపను కాపాడి తను ఎత్తైన కొండ మీద నుండి కింద పడిపోబోతూ ఉంటే పక్షి తన వీపు మీద ఎక్కించుకొని ఆరు పాపని క్షేమంగా తీసుకుని వస్తూ ఉంటుంది. పక్షి మీద ఆరు పాప రావడంతో బాగితో పాటు పిల్లలంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏమండి అంటూ పాప పరిగెత్తుకుంటూ వచ్చి అమర్ని హగ్ చేసుకోవడంతో అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మనోహరి చెంబ ఇద్దరు ఆరో పాపను చూసి భయంతో వణికిపోతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.